ఓం ఇక్రాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. పాపరోగాదిగ్రస్తానాం ప్రజానాం ఆర్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనం మన సదస్సులో మొదటి టాపిక్ Master E.K. has cured miraculously through homeopathy. How this was possible? What are the principles followed by him in this effort? ఇది నాకు ఇవ్వబడినటువంటి టాపిక్. మాస్టర్ ఈకే గారు he has cured miraculously అంటే ఆయన దృష్టిలో అది మిరకిల్, ఆయన దృష్టిలోనే కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్ ప్రకారం మిరకిల్స్ అనేటువంటివి ఏం లేవన్నారు మాస్టర్స్ చెప్పినటువంటిది. దెర్ ఆర్ నో మిరకిల్స్ అని. మరి అలాంటప్పుడు మాస్టర్ గారు చేసినటువంటి క్యూర్స్ మిరకిల్స్ కావా అని అయితే మిరకిల్ అనేటువంటిది మనకు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏ ప్రొసీజర్ ఫాలో అయితే అలా క్యూర్ అవుతాయో కొంచెం వాడికి అందరికీ వెళ్ళబెట్టి కొంచెం వేసి ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతే నిజమైనటువంటి క్యూర్ అనేటువంటిది వస్తుందో ఆ ప్రొసీజర్ ఆయన ఫాలో అయ్యారనమాట. అంటే ఇది ఎలాంటిదంటే, మనకి ఒక స్కల్ప్టర్ ఉంటారనుకోండి, అంటే శిల్పి. సో when a sculptor takes a stone for making a wonderful structure, what generally we think is he is so wonderful in carving out that wonderful statue which is very lively. అంత అందంగా సుందంగా ఆ శిల్పం తయారు చేశాడు అని మనం అనుకుంటాం, అబ్బా ఎంత అద్భుతంగా తయారు చేశాడని. కానీ అది ఏమిటి అంటే ఏం లేదు, ఏ రాయిని అయితే ఆయన చెక్కి ఆ శిల్పం తయారు చేద్దాం అనుకున్నాడు, ఆ రాయిని చూసినప్పుడు ఆ చెక్కబడినటువంటి శిల్పం ఏం కనిపించింది, కానీ ఆయనకి రాయిగా కనిపించదు. So the fact is, when the sculptor looks at the stone before carving, he sees only that beautiful structure, but not the stone. For all of us, we see only the stone, and he sees only the structure. Then what he does is, by using these two implements, chisel and gavel, he just eliminates just those parts which are not fit in that shape. మనకు ఎలా కనిపిస్తుందంటే ఆయన అంతా కూడా చెక్కి దాన్ని రాయినంతటినీ కూడా చెక్కి మనకి ఒక దీనిలో చేశాడు అనిపిస్తుంది. కానీ నిజానికి ఏమిటంటే ఆయనకి ఆ శిల్పమే కనబడుతుంది కదా,
ఏదైతే చేయబడిందో అద్భుతమైన ఆ శిల్పం కనబడుతుంది. అది కానటువంటి భాగాన్ని తొలగిస్తాడు, అంతటి ఆయన చేసే పని. ఆ శిల్పాన్నే చూస్తూ ఉంటాడు. ఆయన కనబడే శిల్పమే, రాయి కాకుండా. అక్కడ ఆ శిల్పము ఆకారంలో అటువంటివి కాకుండా మిగిలినటువంటి వాటిని తన చేతిలో ఉన్నటువంటి ఆ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సుత్తి ఇది బట్టి జస్ట్ వాటిని ఎలిమినేట్ చేస్తాడు, తీసేస్తాడు తప్ప అంతకంటే వేరే ప్రత్యేకంగా చేయడానికి ఆయనకి అది అద్భుతంగా జక్యమైనటువంటిది ఏముండదు. శిల్పికి అది ఎలిమినేట్, అది ఎంత చక్కగా అందులో ఉన్నటువంటి ఎలిమినేట్ చేస్తే అంత బాగా వస్తుంది, అంతే. అలాగే మాస్టర్ గారు లాంటి హీలర్స్ మరి హోమియోపతిలో మిరకిల్స్ మాస్టర్ గారు చేశారంటే ఎలా అప్లై చేయాలో అలా అప్లై చేశారనమాట. ఏ విధానం ప్రకారం అప్లై చేయాలో ఆ విధానంగా అప్లై చేశారు. ఆ విధానం మనకి పూర్తిగా అవగాహన రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అది మనకి మిరకిల్ కనిపిస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్. ఆ శిల్పిగా ఎలా అయితే చేశాడో అలా చేస్తారు మాస్టర్ గారు లాంటి హీలర్స్. అందుకని వాళ్ళకి ఆ ప్రొసీజర్ అనేటువంటిది పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ పేషెంట్ ట్రీట్ చేసేప్పుడు అది చేస్తారు. అందువలన వాళ్ళు చేసినటువంటిది మనకు ఒక మిరకిల్లాగా అనిపిస్తుంది. అలా మాస్టర్ ఈకే గారి విషయంలో అలాంటి ఇన్స్టాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం ఇప్పుడు వాటిని స్టడీ చేయడానికి కారణం అదే. అంటే మనం ఎందుకో స్టడీ చేస్తున్నాం, మాస్టర్ గారు ఇచ్చినటువంటి కేసెస్ మాస్టర్ గారు క్యూర్ చేసినటువంటివి. ఎందుకంటే మనకి కేస్ షీట్స్లో మాస్టర్ గారు ట్రీట్ చేసినటువంటి కేసెస్ కేస్ షీట్స్ కూడా చాలా ప్రిజర్వ్ అయి ఉన్నాయి. కాబట్టి మాస్టర్ గారు ఎందుకు మనం స్టడీ చేస్తున్నాం అంటే మనం కూడా మాస్టర్ గారిలా మిరకిల్స్ చేయడం కోసమా అంటే చేయగలమా, చేయగలగచ్చేమో ఎప్పుడు అలా అప్లై చేయగలిగినప్పుడు. అంటే అది మిరకిల్ కాదు, దాని ప్రాపర్ అప్లికేషన్ అనేటువంటిది మనకు అర్థమయ్యి అది అలాగే అప్లై చేస్తే మనం కూడా ఆ క్యూర్ అనేటువంటిది వస్తే అప్పుడు అది మిరకిల్ అనే అప్పుడు ఆల్రెడీ ఆ స్టేజ్కి వస్తే మనం అది మిరకిల్ అనుకోం. అది అక్కడ ఉన్నటువంటిది. అక్కడ దాకా రాకముందు మనకు అది మిరకిలే, ఆయనకి మిరకిల్ కాదు కానీ మనకు మిరకిలే. మనం కూడా ఆయన చెప్పినటువంటి బాగా అవగాహన వచ్చి ఆ స్టెప్స్ ఫాలో అయ్యి ఆయన ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఆ రకంగానే తర్వాత పేషెంట్తో ఎలా డీల్ చేస్తారో ఆయన అలాగా డీల్ చేసేటువంటిది ఒక సాధన. అది చేస్తూ చేస్తే అప్పుడు మనం ఎప్పటికైనా మనం కూడా అది చేయగలిగామనుకోండి, మనం కూడా చేయగలగాలనే మాస్టర్ గారు మనకి ఇచ్చింది. అంతేగాని మిగతా వాళ్ళందరూ కూడా నాతో సమానంగా అయిపోతే ఇంకేముంది నాకు అని అనుకోలేదు మాస్టర్ గారు. మాస్టర్ నెవర్ థాట్ దట్ ఆల్ అదర్స్, how if all the others by practicing all this they will become equal to him in a treatment, then I may lose my identity. That is never master thought like that because he is a master. అందువలన మనకి మాస్టర్ గారు ఆయన క్లాసెస్ కండక్ట్ చేసి అంత విస్తారంగా 2 నెలలు క్లాసెస్ కండక్ట్ చేసి అంత విస్తారంగా విస్తృతంగా దాన్ని అన్ని కోణాల్లోంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే ఇప్పుడు ముందు ఆయన ప్రసంగాలలాగాను తర్వాత ఇప్పుడు మనకి ఆయన ఆ క్లాసెస్లో చెప్పిన నోట్స్ కూడా మనకి దొరకడం అనేటువంటిది చాలా, అది ఒక రకంగా మిరకిల్ దొరకడం అనేటువంటిది.
ఎందుకంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందట చెప్పినటువంటిది, ఆ నోట్స్ రాసుకున్నటువంటిది, ఆ నోట్స్ రాసుకుని ఫాలో అయినటువంటి వాళ్ళు కొంతమంది ఫిజికల్గా లేరు కూడా. ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అది ఆ నోట్స్ అసలు ఉండడం అనేటువంటిది మిరకిలే. మాస్టర్ గారు ట్రీట్మెంట్ చేయడం మిరకిల్ కాదు, కానీ ఇవన్నీ మిరకిల్స్. ఆ నోట్స్ మన దగ్గర రావడం మిరకిల్లే. అంటే మిరకిల్ అంటే అక్కడ ఆయన యొక్క అనుగ్రహం మనకు వచ్చింది. మన సంసిద్ధత ఉంటే ఎప్పుడైనా మనకి ఇస్తారనేటువంటి దానికి నిరూపణగా మాస్టర్ గారు ఇస్తున్నారు. ఆ నోట్స్ మనకి అలా ప్రిజర్వ్ అవ్వాలని కానీ, లేదా వాళ్ళకి గుర్తొచ్చి మన దగ్గర నోట్స్ ఉందని మనం ఇవ్వాలని కానీ, ఇవన్నీ సంకల్పాలు మాస్టర్ గారి నుంచి వస్తాయి. ఎందుకని అందువల్ల ఆ ప్రొసీజర్స్ అనేటువంటిది వాటిని మాస్టర్ గారు ఎలాగ ఇది చేశారు అనేటువంటిది, అలా మనకు ఆయన ఆర్గనాన్ విషయంలోనూ, అలాగే ఆయన యొక్క అంటే ఆయన ఫిలాసఫీ లెక్చర్స్, he has conducted classes. While conducting classes, he first has given his lectures in training course. During that course, he has given lectures on philosophy and then on medica afterwards. And then also, along with this, he has given the practical application, not only just knowledge of the medicines, but practical application, the proper procedure to apply them in the cases, that also he has given. And simultaneously he used to conduct dispensaries also directly while he was conducting classes, because the classes were in the evening. So during daytime, in the morning he used to give spiritual discourses, and after that he used to treat the patients every day. And that was also, it was a training for the participants in those training classes. That is how he trained many of us, many of our colleagues, many people from different places, different professions and all these. And when మాస్టర్ గారు ట్రైనింగ్ 2 నెలలు ఇచ్చారంటే, దాంట్లో డిస్పెన్సరీలో పేషెంట్ని చూడడం దగ్గర నుంచి, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేటువంటి దాని దగ్గర నుంచి సైమిల్టేనియస్గా ఆయన ఇవ్వడం అనేటువంటి చేశారు. అదే అక్కడ ఆయన అప్లై చేసినటువంటి విధానం. దాన్ని మళ్ళీ ఆ విధానం అనేటువంటిది ఆ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి హ్యాన్మాన్ గారు ఇచ్చినటువంటి ప్రొసీజర్కి ఏమాత్రం డీవియేషన్ ఉండదు. అది కూడా మనకు కనిపిస్తుంది. మనం హ్యాన్మాన్ గారు ఇచ్చినటువంటి ఆర్గనాన్లో మనం బాగా డీప్గా వెళ్ళి మనం స్టడీ చేస్తే, అప్పుడు మాస్టర్ గారు ట్రీట్ చేసినటువంటి కేసెస్ని కొరిలేట్ చేసుకుంటే, అక్కడ ఆర్గనాన్కి డీవియేషన్ ఇక్కడ కనిపించదు. మనకి ఆర్గనాన్ ప్రకారం మనకు కనిపిస్తుంది. కానీ అది ఆ ప్రొసీజర్ని ఫాలో అవడంలో దాన్ని ఒక ఆర్ట్గా మనకు కనిపిస్తుంది. తర్వాత మనకి ఈ ప్రొసీజర్ చాలా కష్టం అనేటువంటిది కూడా అనిపించదు మనసులో. అలా ఉంటుంది. ఆయన మనకి ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్లో ఇచ్చేదాన్ని, తర్వాత అప్లికేషన్ అనేటువంటిది ప్రాక్టికల్గా మనకు చూపించేటువంటిది. అందువల్ల మనకి అంత తేలిగ్గా మనకి దాంట్లో అవగాహన కలిగేట్టుగా మనకిస్తారు. అది మాస్టర్ గారు చేసేటువంటి పని. ఇదే మనం ఆయన యొక్క ప్రసంగాలు క్యాసెట్లో వింటే, మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటే
మనకి బోధపడుతుంది. అది విని మళ్ళీ ఆయన చెప్పినటువంటి నోట్స్ చదువుకుని మళ్ళీ అప్పుడు ఆర్గనాను ఫిలాసఫీ చదువుకుని, అంటే ఈ ప్రొసీజర్ని వదిలేయకూడదు. అంటే ఒకసారి మనం ఇవన్నీ స్టడీ చేసేసామనుకోవడానికి వీల్లేదు, స్టడీ చేస్తూ ఉండాలి. ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఏ ప్రజెంట్ టెన్స్, ఇట్ షుడ్ నాట్ గో ఇన్ టు పాస్ట్ దట్ వీ ఆల్రెడీ followed and studied all these things. Then we should not think that already I have got all the knowledge that I can apply, but we have to keep studying simultaneously while we are working in the dispensary, because he used to do the same. And ఆయన ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ఆయన ఈ క్లాసెస్ చెప్తున్నప్పుడు మేము చూసాం. ఈ క్లాసెస్ చెప్తున్నప్పుడు మన ఆ డిస్పెన్సరీలో పొద్దున పూట ఆయన కేసెస్ పేషెంట్స్ చూస్తూ మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ కేసెస్ చూస్తూ ఇవన్నీ చేస్తూ మళ్ళీ సాయంత్రం క్లాస్ చెప్పే లోపల మళ్ళీ ఆయన ఒకసారి ఒక స్టడీ చేసేవారు, ఒక గంట సేపు. మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఆయన పని కొత్తల్లో స్టార్ట్ చేసినప్పుడు స్టడీ చేశారు అనేటువంటిది అనుకుంటే, ఎక్కడ ఎప్పుడు క్లాస్ కండక్ట్ చేసినా ప్రతిరోజు సాయంకాలం చెప్పేటువంటి క్లాస్ని ఒకసారి స్టడీ చేస్తూ ఉండేవారు. మాకు ఆశ్చర్యంగా ఉండేది. అయితే మేము దాని గురించినటువంటి ఒపీనియన్ మేము డిస్కస్ చేసుకోవడం కాకుండా ఆయన్నే అడిగాం. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనలో మనం ఆయన స్టడీ చేస్తున్నారు, ఆయనకి పూర్తిగా మరి ఎందుకు స్టడీ చేస్తున్నారు, ఆయనకు కూడా అవసరమా, ఇవన్నీ మనం గజిబిజిలో ఉండే బదులు ఆయన్నే అడుగుదామని ఒకసారి ఆయన్నే అడిగాం. మీరు కూడా మళ్ళీ స్టడీ చేయాల్సిన అవసరం ఉందా? క్లాస్ చెప్పే ముందు మీరు ప్రిపరేషన్ ఏమిటి మీకు, అసలు మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే లేకపోతే నాలాంటి వాడు ఏమంటాడంటే మనకేం ప్రిపేరేషన్ అవసరం లేదు, సబ్జెక్ట్ అంతా మనకి దీంట్లో ఉందనుకుంటాడు. కానీ మాస్టర్ గారిని చూడడం వల్ల మాకు చేసిన ఏమిటంటే అలా ఎప్పటికీ లైఫ్లో అనుకోవడం వీలు లేదని తెలిసింది మాకు. మరి ఆయన ఎందుకు స్టడీ చేస్తున్నారని ఆయన్ని అడిగాం. అడిగితే ఆయన నవ్వి చెప్పారు ఏంటంటే, స్టడీ చేయడం అవసరమా లేదా అనేటువంటి ప్రశ్నే కాదు, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం అనేటువంటి డిసిప్లిన్ ఒకటి ఉంటుంది, అది చేయాలి మనం అని చెప్పారు. ఆయన పాయింట్స్ కూడా స్టడీ చేస్తూ మళ్ళీ పాయింట్స్ కూడా రాసి నోట్ చేసుకునేవారు. అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ కోసం వెళ్ళేప్పుడు కోసం ఎలా చేస్తే అలాగే ఆయన ఒక గంట సేపు చూసుకునేవారు అనమాట. అందుకని ఇవి ఒకసారి కాదు, ఎప్పుడు ఎక్కడ క్లాసులు కండక్ట్ చేసినా ఆయన చూసేవాళ్ళం. కానీ మాకు తెలుసు ఆయన చూడాల్సిన అవసరం లేదు నిజానికి. ఎందుకంటే మరి ఆయన ట్రీట్ చేసినటువంటి దీని ప్రకారం తర్వాత ఇవన్నీ మాకు తెలుసు. ఎందుకంటే ఏ గ్రంథం ఏ సైన్స్ అయినా సరే ఒకసారి ఆ టెక్స్ట్ని అలా చేశారంటే మరి ఇంకా మళ్ళీ దాన్ని తీయక్కర్లే, ఆయనకి మొత్తం ఎక్కడే ఉందో చెప్పేసేటువంటి ఒక అది నాలాంటి వాడు ప్రతివాడు వచ్చేస్తుంది అనుకోవడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన చేశారు కాబట్టి మనకు కూడా ఒకసారి చూడంగానే వచ్చేస్తుందంటే ఏం రాదు. అది అందువలన ఆ స్టడీ అనేటువంటిది, ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ప్రాక్టికల్గా ఉన్నటువంటిది మనం స్టడీ చేసేటువంటిది, ఈ రెండింటికి ఒక అలైన్మెంట్ అనేటువంటిది మన మనసులో ఉండాలన్నమాట. అందుకోసం అసలు అక్కడ నాకు అర్థమైంది. మనం ఆర్గనాలజీ కంటే ఫిలాసఫీలో వీటిలో మనం చదువుకున్నటువంటిది, అదే మాస్టర్ క్లాసులు విన్నప్పుడు విన్నటువంటిది మళ్ళీ మనం పేషెంట్ని చూసేప్పుడు, ఎందుకంటే
అసలు హోమియోపతిక్ దాంట్లో బేసిక్గా ఉన్నటువంటిది ఒక పేషెంట్ను 10 మంది పేషెంట్స్లో చూసేసిన తర్వాత ఇక పర్లేదు, మన తర్వాత వచ్చేటువంటి పేషెంట్స్కి అది చూడగానే మనకు అర్థమవుతుంది అనుకోవడానికి వీలేదు. అలా అనుకున్నాం అంటే హోమియోపతిక్ అప్లికేషన్ మనకి సరిగ్గా రానట్టే. అందుకని మనం ఎన్ని 100 కేసులు 1000 కేసులు చూసినా మళ్ళీ తర్వాత వచ్చే కేసును మళ్ళీ మనం అలా చూడాల్సిందే. అలా అయితేనే హోమియోపతి నిజంగా మనం అప్లై చేసినట్టు. అది మాస్టర్ చెప్పినటువంటిది ఆయన ఫాలో అయినటువంటిది అదే అనమాట. లేకపోతే మనకి ఎందుకండి అసలు ఈ కేస్ షీట్ అనేటువంటిది అంత బాగా ఇది చేయాల్సినటువంటిది. అన్ని కేసులకి మనం ఒకసారి కొంతకాలం అయిన తర్వాత మనం ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది కదా. దీన్ని బట్టి కొన్ని సిమ్టమ్స్ చూడగానే వీడికి ఉన్నటువంటిది ఏమిటనేది తెలుస్తుంది మనకి అనుకోవడానికి వీల్లేదు. అలా తెలిసింది అనుకున్నామా మనం అక్కడ దెబ్బతింటాం. అది ఎందుకంటే మళ్ళీ ఆర్గనాన్ మళ్ళీ జరుగుతుంటే మనకు అర్థమవుతుంది. ఆ వచ్చినటువంటి పేషెంట్ వచ్చినటువంటి కండిషన్, ఆ కండిషన్ బట్టి మనం వాళ్ళకి స్టార్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ అనేటువంటిది అది అతని అక్యూట్ కండిషన్స్గా లేకపోతే క్రానిక్ కండిషన్సా, అది కూడా మయాజమెటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన కండిషనా, ఇవన్నీ మనకి దానికి అరైవ్ అవ్వాలంటే అప్పుడు మనం ఈ స్టడీ లేకపోతే అలాగా రాలేము. ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటిది మరైతే మనం ఇప్పుడు వచ్చేటువంటి చాలా అక్యూట్గా వస్తున్నటువంటి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. మనం ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి, ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. మరి దాంట్లో మనం వాళ్ళు చెప్పినటువంటి 3-4 విషయాలు వినే మనం మెడిసిన్ అప్లై చేస్తున్నాం, చాలా వరకు పనిచేస్తున్నాయి, బాగానే ఉంది. అయినప్పటికీ ఒకవేళ అలా బాగా అక్యూట్గా ఉండి చాలా ఇదిగా ఉన్నప్పుడు మనం పూర్తిగా ఈ రకాలైన స్టడీ చేసేంత వరకు మన మెడిసిన్ అప్లై చేయడానికి వీల్లేదనుకోవడానికి వీల్లేదు. అప్పుడు అప్లై చేయాలి. కానీ అప్పుడు అప్లై చేసినప్పుడు కూడా మనం ఈ ప్రిన్సిపల్స్ ప్రకారమైనటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూసారా, ట్రీట్ ది పేషెంట్ నాట్ ది డిసీజ్ అనేటువంటిది, వాటి నుంచి డివియేట్ అవ్వకుండా ఉండేట్టుగానే మనం ట్రై చేయాలి. అది ఇట్ మే బీ వెరీ అక్యూట్ కేస్ విచ్ వీ హ్యావ్ టేకెన్, బట్ even when it is very urgently needed to apply medicine, even then our basis should be very clear. So when we see any patient, we have to make such observations. అందుకని అప్పుడు మంది ఇచ్చినా అప్పుడు పని తగ్గినా కూడా తర్వాత కంటిన్యూటీ అనేటువంటి దాంట్లో ఈ ప్రొసీజర్ అంతా అప్లై చేసుకోవాలి. అందుకని రీకేస్ టేకింగ్ తప్పకుండా చేయమని చెప్పి మాస్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు. ఎందుకంటే మనం ఒకే సిట్టింగ్లో మొత్తం అన్నీ మనకి అవగాహన కలిగేటువంటి సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, అయితే మనకి అంది ఉండకపోవచ్చు. అన్నీ there are various factors are there that we could not comprehensively make a case sheet very clearly. That we cannot expect in one sitting. అది ఎప్పుడు అంతే. అందుకని వాడి అక్యూట్గా ఉన్నటువంటి కండిషన్స్ని మాత్రం మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. అది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి దీనివల్ల మనకు వచ్చేటువంటి దీనివల్ల మనం ఇస్తే అందులో పాలిక్రస్ట్ మీదే ఎక్కువ మనం చేస్తాం కాబట్టి కంట్రోల్ అవుతాయి. కానీ మళ్ళీ అవి ఫ్రీక్వెంట్ రీఅపీరెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో
ఫ్రీక్వెంట్ రికరెన్స్ అనేటువంటిది ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి చాలా కేసులు వస్తుంటాయి. అవి కానీ ఈ వైరల్స్ కానీ ఇవన్నీ కూడాను అది ఆ ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి టెండెన్సీని కానీ చేయాలంటే మాత్రం కంప్లీట్గా ఆ ప్రొసీజర్ అనేటువంటి దాని ప్రకారం మనం వాళ్ళ యొక్క మొత్తం అవగాహన కాన్స్టిట్యూషన్స్ అనేటువంటిది అన్నీ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ అవి అర్థమవుతే తప్ప మనం వాళ్ళ యొక్క ఫ్రీక్వెంట్గా మనకు వచ్చేటువంటి దీన్ని ట్రీట్ చేసి మనం వీ కెనాట్ కంట్రోల్ దిస్ ఫ్రీక్వెంట్ రికరెన్స్ ఆఫ్ ది కండిషన్ ఇన్ ఏ పేషెంట్. అందుకని మాస్టర్ గారు చేశారు మిరకిల్స్ అనేటువంటి మన భాషలో అంటే చాలా మిరకిల్స్ చేశారు. మన భాషలో ఆయన చేసిన ట్రీట్మెంట్ చేసిన దాంట్లో చాలామంది మిరకిల్సే. కానీ ఏదైతే మనం మిరకిల్స్ అన్నామో ఆయన అక్కడ ఏం అప్లై చేసేవారంటే ఆయన అబ్జర్వేషన్ అనేటువంటిది అది అక్యూట్ కేసు అవ్వచ్చు, క్రానిక్ కేసు అవ్వచ్చు, కానీ ఆ పేషెంట్ యొక్క సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయడం అనేటువంటిది అక్కడ ఉంది అసలు అంతా. మాస్టర్ గారు అయితే మాస్టర్ గారు అబ్జర్వేషన్ చాలా ఫాస్ట్. మనం కూడా అలా అంతగా చేయగలం అనేటువంటిది ఎవరికి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేము ఆ ప్రశ్న వేసినప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎందుకు మీరు ప్రిపేర్ ఎందుకు వస్తున్నారు, ఎందుకంటే అప్పుడు మాస్టర్ గారు సరే అని చెప్పారంటే మొత్తం హోమియోపతిక్ పైగా మేము అడుగుతున్న మానవ ఒకళ్ళు అడిగారు, హోమియోపతిక్ సైన్స్ అంతా కూడా మీకు పూర్తిగా మీకు వశమైపోయింది, మీకు కరతలామకం అయిపోయింది కదా, ఇంక మీరెందుకు ఇంత శ్రమ పడాల్సి వస్తుందంటే నేను శ్రమ పట్టలేదు, పరిశ్రమ చేస్తున్నాను. శ్రమ పడ్డం వేరు, పరిశ్రమ చేయడం వేరు అని చెప్పి అప్పుడు చెప్పారు. మొత్తం హోమియోపతిక్ సైన్స్లో నాకు నేను అవకాశం పెట్టేశాను, మీరు భ్రమపడద్దు, నాకు 20% అని చెప్పచ్చు, నాకు వచ్చినటువంటిది అన్నారు. కాబట్టి మాస్టర్ గారు 20% అన్నారంటే మరి అప్పుడు మాకు అర్థమైంది దాన్ని పాయింట్ నాట్ అని పెట్టుకోవాలి నాలంటి వాడు. అంతేగాని మనకు 15% వచ్చింది, 50% వచ్చినా ఊహించడానికి అసలు చేయడానికి వీల్లేదని. అందుకని అవన్నీ మానేసి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం అనేటువంటిది, ఆ అవగాహన పేషెంట్ని చూసిన తర్వాత ఈ పేషెంట్ని చూసినప్పుడు పేషెంట్ యొక్క కండిషన్ యొక్క అవగాహన అనేటువంటిది అక్కడ పేషెంట్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పటికీ కూడా, అంత పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పటికి కూడా మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాలంటే మనకి ఆ సిమిలారిటీ అనేటువంటిది ఉంది కదా, దాని మీద మనం చేసేది. దానికి ఆ పేషెంట్ యొక్క ఇది అవగాహన కోసం కేవలం నాలెడ్జ్ ఆఫ్ ది డ్రగ్ అనేటువంటిది కాదు, ఆ పేషెంట్ని చూసినప్పుడు ఆ పేషెంట్ యందు మనకు ఉండేటువంటి కంపాషన్, తర్వాత మనం అతనికి ఉన్నటువంటి దాన్ని ఎలాగ మనం మనం ఎలా రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం ఏం చేయాలనేటువంటి సిన్సియర్ ఎఫర్ట్ టు కంపాషన్ ఫస్ట్ ఉండాలి. మెకానికల్గా అయిపోకూడదు. మనం రొటీన్గా మెకానికల్గా అయిపోయామా చాలా అక్కడ మనకి అవరోధం ఎక్కువైపోతుంది. అందుకని మాస్టర్ గారు ఎందుకు చేశారు అంటే ప్రతి కేసుని ఆయన యొక్క అబ్జర్వేషన్ అనేటువంటిది, ఆ అబ్జర్వేషన్ అనేటువంటిది ఆయనకి తక్కువ టైం పట్టేది కాబట్టి సెలెక్ట్ చేయడం అనేటువంటిది తక్కువ టైంలో సెలెక్ట్ చేయగలిగేవారు మెడిసిన్ అప్లికేషన్. అలాగా
వాళ్ళకి ఇండికేట్ అయినటువంటి మెడిసిన్ సెలెక్ట్ చేయడం అనేటువంటి దాంట్లో ఆయన ఏ రకంగా దాని అవగాహన అనేటువంటిది ఆయన చేసేటువంటి వారు. దాన్ని మనం ఆయన యొక్క ప్రసంగాలు, హోమియోపతిక్ క్లాసెస్, ఆయనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ క్లాసెస్కి ఇచ్చిన ప్రసంగాలు ఉన్నాయే, అవి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటుంటే ఈ అవగాహన అనేటువంటిది హౌ కెన్ వి అరైవ్ అట్ దిస్ అంటే మనం పేషెంట్ని చూస్తూ అతను చెప్తున్నటువంటిది వింటూ ఆ దాంట్లోంచి అప్పుడు పేషెంట్ పైగా మనందరికీ తెలుసు, అగ్నాల్లో మనం బాగా చదివాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. పేషెంట్ చెప్పేటువంటి దాన్ని పూర్తిగా మనం ఇంటరప్ట్ చేయకుండా ముందు వినడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదే మన హోమియోపతికి చాలా ఇంపార్టెంట్. అలోపతిక్ దీనికి హోమియోపతిక్ దీనికి మేజర్ డిఫరెన్షియేషన్ ఏంటంటే పేషెంట్ ఏం చెప్పనీయకుండా మనం ప్రిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది. కానీ హోమియోపతి పనికిరాదు కదా. పేషెంట్ని ఈజీలో పెట్టాలి ఫస్ట్. పేషెంట్ షుడ్ ఫీల్ అట్ ఈజ్ ఇన్ అవర్ ప్రెజెన్స్, ది ఫస్ట్ థింగ్. అప్పుడు కానీ పేషెంట్ ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ ఈజ్ అనేటువంటిది ఫీల్ అవ్వకపోతే కొంతవరకు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత పేషెంట్ ఇంకా శబ్దం అనేటువంటి మర్చిపోతాడు. మనకి హ్యాన్మన్ గారు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ఎం 114 నుంచి ఆయన ఇచ్చినటువంటి వాటిలో కేస్ షీట్ అనేటువంటి దాన్ని తయారు చేసినటువంటి దాంట్లో ఇచ్చారు. అందుకని పేషెంట్ని తన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ చేయడానికి ఆటోమేటిక్గా అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయగలడంటే పూర్తిగా మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఒక ఆప్తుడైనటువంటి వాడు అంటే కాన్ఫిడెన్స్లో తీసుకోవచ్చు. మన చూడండి కొన్ని ఉంటే మనం అందరికీ చెప్పలేమనుకోండి. మనకి బాగా ఆప్తుడైనటువంటి వాడు ఉంటే పర్వాలేదు వీళ్ళకి చెప్తే అని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారా. అలాగా ఆ పేషెంట్కి కూడా ఈ వైద్యుడు, ఈ డాక్టర్, ఈ ఫిజిషియన్, అక్కడ ఈ ఫిజిషియన్ డాక్టర్ అనేటువంటి మైండ్లోంచి అతనికి ఫేడ్ అయిపోయి ఒక మనకు ఆప్తుడైనటువంటి వాడి దగ్గర మనం చెప్పుకోవాలి ఇవన్నీ అనేటువంటి ఈజు కనుక వస్తే అక్కడి నుంచి అతని నుంచి అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇది మనకి ప్రాక్టికల్గా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్. తర్వాత మనం దాంట్లో కూడా మాస్టర్ అర్గనాల్లో కూడా ఇచ్చినటువంటిది అదే. అలాగ మనకి ఎంత ఇన్ఫర్మేషన్ మనం పేషెంట్ దగ్గర నుంచి వస్తుందో అది ఇంపార్టెంట్. అందుకని ఎక్కువ పార్ట్ మనం పేషెంట్ని చెప్పగలిగేటువంటిది. అయితే అక్కడ మళ్ళీ అబ్జర్వేషన్ ఇచ్చారు. కొంతమంది పేషెంట్స్ ఎగ్జాజరేటెడ్గా చెప్పేటువంటి స్వభావం గల వాళ్ళు ఉంటారు. తమకు ఉన్నటువంటి దాన్ని బాగా ఎగ్జాజరేట్ చేస్తే డాక్టర్ దగ్గర అప్పుడు ఇంకా మంచి మందు పడుతుంది అనేటువంటి అది కూడా ఒక సిమ్టమ్. హోమియోపతి ప్రకారం ఉన్నదాన్ని చాలా ఎక్కువ చేసి చెప్తే అప్పుడు మనకి సరైన మందు డాక్టర్ గారికి ఇస్తారు, బాగా మంచి మందు ఇస్తారు అనేటువంటిది అది ఉంటుంది. అది మరి ఎలాగండి మనకి అంటే నువ్వు అనవసరంగా ఎక్కువ చెప్తున్నావు అన్నావు అనుకోండి, అసలు చెప్పడం మానేస్తాడు అని చెప్పారు మనకి ఈ స్టెప్స్ అన్నీ. మనం కనుక అన్నాం అనుకోండి ఇక మనకి ఏం రావు ఇన్ఫర్మేషన్. అందుకని పేషెంట్కి అలా ఫీల్ అవ్వకూడదు. బట్ అట్ ది సేమ్ టైం మనం పేషెంట్ చెప్పినటువంటి ఎగ్జాజరేషన్స్ కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మనం ఉపయోగిస్తూ మనం పేషెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా మాస్టర్ ఇలాంటి వాళ్ళకైతే ఇట్ టేక్స్ ఓన్లీ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఈ మొత్తం అంతా. అంతేగాని మాస్టర్ గారు ప్రొసీజర్ లేకుండా టక్మని
వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి మయాజమాటిక్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది, ఏ మయాజం ఉంది, వీటితో సహా అన్నీ ఆయనకి ఏంటంటే జస్ట్ ఫ్యూ మినిట్స్లో, మరి ఆయన ఫ్యూ మినిట్స్లో పెట్టండి మనందరం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇట్ మే టేక్ సమ్ డేస్ ఆర్ సమ్ మంత్స్ ఆర్ సమ్ ఇయర్స్ అవర్స్, అని తప్పేం లేదు. కానీ మనం దాని ఆ ప్రొసీజర్ని అప్లై చేయాల్సిందే. అది మన మాస్టర్ గారు మిరకల్స్ చేశారంటే అది హౌ దిస్ వాజ్ పాసిబుల్ అనే దానికి ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ చెప్తుందంతా కూడా హౌ దిస్ వాజ్ పాసిబుల్, మాస్టర్ గారికి ఎలా పాసిబుల్ అయింది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై హిమ్, ఈ 2 క్వశ్చన్స్. మొట్టమొదటిది మాస్టర్ ఈకే క్యూర్డ్ మిరాక్యులస్లీ త్రూ హోమియోపతి, అది ఫస్ట్ ఓకే. బట్ ఇది తర్వాత 2 క్వశ్చన్స్ వేశారు కదా, హౌ దిస్ వాజ్ పాసిబుల్, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై హిమ్ ఇన్ దిస్ ఎఫర్ట్, అది మనం ఇప్పుడు చెప్పు. అందుకు ఆయన ఏం ఫాలో అయ్యారు అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇలా ఏం ఫాలో అయ్యారు అనేటువంటిది అది మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి అది అందుకోసం. అందుకని ఆయన ఇంకోటి ఉంది. మనం అంటే హోమియోపతి బుక్లో కాకుండా, హోమియోపతిలో కాకుండా వేరే ఉన్నటువంటి వాటిని కూడా వీటికి ఎలాగే అంటే మాస్టర్ గారు ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ పుస్తకంలో ఏమి ఇచ్చారంటే, మనం మాట్లాడుతుంటాం, వింటూ ఉంటాం, యూ హ్యావ్ టు లిసన్ టు ది హార్ట్ బట్ నాట్ ది టంగ్ అని ఇచ్చారు. అవతల వాళ్ళు అంతా మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు దేర్ హార్ట్ బట్ నాట్ దేర్ టంగ్ అని ఇచ్చారు. దాన్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇచ్చేస్తే నాకు అర్థం కాదు. దానికి కారణం కూడా ఇచ్చారు. దేర్ టంగ్ కన్ఫ్యూజెస్ అస్ బట్ దేర్ హార్ట్ షోస్ ది వే అండ్ ట్రంపెట్స్ ది గాస్పెల్ అని ఇచ్చారు. ఆ పుస్తకంలో ఆ ప్యాసేజ్, ఆ ఫ్యూ సెంటెన్స్, 3-4 సెంటెన్సెస్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ సెంటెన్సెస్ అనేటువంటి వాటిని, ఆ సెంటెన్స్ మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది మనకి. అందుకని పేషెంట్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా లిసన్ టు ది హార్ట్, దీన్ని అప్లై చేయాలి అక్కడ. వీ హ్యావ్ టు అప్లై దిస్. అందుకని మాస్టర్ గారు ఏమిటి వినేవారు వాళ్ళు చెప్తూ ఉంటే ఆల్వేస్ మాస్టర్ గారు ఆ పేషెంట్ని కానీ లేకపోతే మామూలుగా కానీ తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా మాస్టర్ గారు ఏది వినేవారంటే యూజ్ టు లిసన్ టు ది హార్ట్. వాళ్ళ హృదయం నుంచి వచ్చేటువంటి దాన్ని విని, వాళ్ళు కేవలం వాళ్ళ నాలుక నుంచి వచ్చేటువంటి దాన్ని వినేవారు కానీ దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ మనకి అంత అవగాహన ఇంకా రాకముందు ఏం చేస్తాం, మనకి ఇంపార్టెన్స్ దీనికి ఇస్తాం. వాళ్ళు మామూలుగా ఏం మాట్లాడుతున్నారో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అక్కడుంది మనం ఏదో ఆయన మిరకిల్స్ చేశారనుకుంటున్నామో దానికి కారణం అక్కడుంది. ఇది ఈ లిసన్ టు ది హార్ట్ అనేటువంటిది ఎలా సాధ్యం అవుతుంది, మరి అది మనం తెలుసుకోవాలిగా. లిసన్ టు ది హార్ట్ అనేటువంటిది ఆయన మనకి థియరిటికల్గా చెప్పారు. ఆయన చేయగలిగారు. మనకి అది కూడా ఎలా చేయాలని మనకి చెప్పాలిగా, మనకి చెప్పారు. లిసన్ టు ది హార్ట్ అనేటువంటిది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, పేషెంట్ చూడగానే పేషెంట్ గురించి ఇంప్రెషన్ మన మైండ్లో ఫారం అవ్వకుండా ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. అది కూడా హనుమాన్ గారు అందులోనే ఇచ్చాడు ఆర్గనాల్లో. పేషెంట్ అంటే ఆయన ఇంకో వేరే మాటల్లో ఇచ్చాడు హనుమాన్ గారు. దీన్ని వేరే మాటల్లో ఇచ్చాడు ఆయన. ఏ మాటల్లో ఇచ్చాడు? యూ మస్ట్ బి అన్ప్రెజుడీస్డ్ అబ్జర్వర్ అన్నాడు. అంటే అర్థం ఇదే. అంటే ఏమిటంటే మనకు మామూలుగా అలవాటు ఉంటే జనరల్గా
మనకి ఈ రకమైనటువంటి మాస్టర్ అలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అంటే గురువు దగ్గర ట్రైనింగ్లో రాకముందు మనకు అలవాటు ఏంటంటే మనం వ్యక్తిని చూడగానే ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఆ వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఏర్పడేది. అది పెద్ద ప్రమాదం. ఎక్కువ టెండెన్సీ మనకి అది ఉంటుంది. అది మన మైండ్కి అలవాటు కదా. అది మనిషిని చూడగానే ఆ మనిషి గురించి మనకి ఇంప్రెషన్ ఏర్పాటు అయిపోయింది అనుకోండి. ఒకసారి పడితే ఇంప్రెషన్ పోదు. అది పెద్ద ఇబ్బంది. ఎందుకని మనలో ఒక మయాజమేటిక్ ఉంటుంది. అక్కడ మనం మొహమాట పడకూడదు. మనలో మయాజం ఉంటుంది, డెఫినెట్గా ఉంది. ఈ మనలో ఉన్నటువంటి మయాజం కారణంగా మనకి ఏ వ్యక్తిని చూసినా అంటే పేషెంట్ని కాదు, మనం మామూలుగా ఏ వ్యక్తిని చూసినా వీళ్ళు మంచివాడు లేకపోతే వీళ్ళగా వీళ్ళ అనేటువంటి ఈ ఇంప్రెషన్ పడిపోతుంది. ఈ ఇంప్రెషన్ పడిపోయి ఈ మయాజం వల్ల ఇంకా గట్టిపడిపోతూ ఉంటుంది. పెద్ద న్యూసెన్స్ అది. అది పేరుకుపోయిందంటారు చూసారు, అలా మనలో పేరుకుపోయి గట్టిపడిపోతుంది. అది అడ్డొస్తుంది ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ అప్లై చేయడానికి. అది ఆయన పూర్తిగా ఆ ఇంప్రెషన్ మైండ్లో అనేటువంటిది ఏమీ లేనటువంటి హ్యానిమన్ కానీ లేకపోతే మాస్టర్ గారు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి సాధ్యం అవుతుంది కానీ మనకి ఎలా అవుతుంది ఇంప్రెషన్స్ అని లేకుండాను. నిజమే కానీ సాధ్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది మనకు చెప్పింది. అందుకనే మనకి హోమియోపతిక్ దీంట్లో మనం చేస్తూ మన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్ ట్రీట్ చేసేటువంటిది కూడా అది కూడా ఒక రకమైన యోగ సాధన అని చెప్పారు మాస్టర్ గారు. ఖచ్చితంగా మనకి యోగ సాధన అనేటువంటిది మాస్టర్ గారు ఏవైతే పతంజలి యోగ సూత్రాలు చెప్పినప్పుడు అంటే భగవద్గీత చెప్పినప్పుడు చెప్పారో ఇక్కడ కూడా మాస్టర్ చెప్పారు. ఇది కూడా మీకు యోగ సాధన. అవతల వాళ్ళని గురించి మనస్సులో ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ ఫార్మ్ అవ్వకుండా ఉండే అనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం అంత తొందరగా సాధ్యం కాదు. కానీ ఇది మనకేం సాధ్యం అవుతుంది అనుకున్నామా, సాధ్యం అసలు కాదు. ఎందుకంటే మనమే ప్రపోజ్ చేస్తున్నాం కాబట్టి మనకి సాధ్యం అవుతుంది అని పాజిటివ్గా మన వీల్ని అప్లై చేసి దాని ప్రయత్నం చేయాలి. అందుకని మనం ఎప్పుడైతే డిస్పెన్సరీలో ఉన్నప్పుడు పేషెంట్ గురించే కాకుండా మనం డైలీ ప్రొసీజర్లో ఎవరితో మాట్లాడినా ఎవరిని కలుసుకున్నా వాళ్ళ మీద ఇంప్రెషన్ అనేటువంటిది మన మనసులో ఉందా లేదా చూసుకుని ఉంటే ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలవాటు అయిందనుకోండి, అప్పుడు దీన్నే మనం పేషెంట్స్ని చూసేప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇది మాస్టర్ మనకి నేర్పినటువంటిది ఇదే. పేషెంట్ని చూస్తే ఇంప్రెషన్ మనకు కలగకుండా ఉండాలంటే మనం డైలీ లైఫ్లో మిగిలినటువంటి టైంలో కూడా ఎవరితో మాట్లాడినా సరే, మన ఫ్రెండ్స్తో అయినా సరే, మన కొత్త వాళ్ళతోనే పాత వాళ్ళతోనే ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ మనసులో ఉండకుండా ఉండేట్టుగా మైండ్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉండాలి. ఇది ఎక్కడికి పోవాలండి, ఏదో రోజు మొత్తం మీద కొన్ని అవర్స్ అయితే చేస్తాం కానీ నిరంతరం చేసుకోకపోతే మనకే ఇబ్బంది. ఎందుకంటే మన యోగ సాధనలో భాగం మనది. ఇది యోగ సాధనలో భాగం ఎలా అవుతుంది అంటే చిత్తవృత్తి అన్నారు కదా దీన్ని. ఆ చిత్తవృత్తి నిరోధం జరగడమే యోగం అన్నారు కదా. ఆ చిత్తవృత్తి అనేటువంటిది క్లియర్ అవ్వాలంటే నిరంతరం, అంటే ఇది ఎలాంటిదంటే రోజు మనం వేసుకునేటువంటి బట్టలు కనీసం 2 రోజుల తర్వాతైనా వాటిని ఉతుక్కోవాలి కదా. రోజు దాన్ని శుభ్రంగా చేసుకోవడం మంచిదే. అలా ఎప్పటికప్పుడు డస్ట్ పడుతూ ఉంటుంది కదా మనకి. డస్ట్ పడుతుంది అందుకని డర్టీ అవుతాయి. ముందు డస్టీ, తర్వాత డర్టీ. అలాగే మన మైండ్ కూడా అంతే. అవర్ మైండ్ ఆల్సో బికమ్స్ డస్టీ అండ్ డర్టీ కంటిన్యూస్లీ బికాస్ ఆఫ్ ది ఇంప్రెషన్స్. సో వీ హ్యావ్ టు కీప్ క్లీనింగ్ అవర్ మైండ్. మనం
చేతులు మాటి కడుక్కుంటాం, లేకపోతే స్నానం చేస్తూ 2 సార్లు 3 సార్లు స్నానం చేసి ఒళ్ళు కడుక్కుంటాం, ఇదని చేస్తాం. బట్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ టు క్లీన్ అప్ అవర్ మైండ్ బిఫోర్ మెనీ థింగ్స్ ఆర్ అక్యుములేటెడ్. అది మనం క్లీన్ చేసుకున్నామా లేదా అనేటువంటిది మనకు మననే అబ్జర్వ్ చేసుకోవాలి. మన బిహేవియర్ ఎలా ఉంది మిగతా వాళ్ళతో అనేటువంటిది. మనం మిగతా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తాం, కానీ మన బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయం. అది పెద్ద ఇబ్బంది. నేను చక్కగానే మాట్లాడండి అనుకుంటాం మనం అవతల వాళ్ళతో, కానీ అవతల వాళ్ళకి తెలుస్తుంది మనం మాట్లాడింది ఎంత ఇదిగా ఉందో, దానిలో రఫ్నెస్ ఎంత ఉందో అని వాళ్ళకి ఫీల్ అవుతారు. మనం చాలా సౌమ్యంగా చాలా మంచిగానే మాట్లాడుతున్నామని మనకు అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తారు. మళ్ళీ అదే అవతల వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడినప్పుడు పరస్పరం ఇలా ఇవే మనకి డైలీ లైఫ్లో. కానీ అవతల వాళ్ళని దగ్గర నుంచి వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటిది కూడా మనం చేయకూడదు. అక్కడ కూడా ఉంది. ఇవన్నీ ఇంత సూక్ష్మంగా అయితే తప్ప మనం వచ్చినటువంటి పేషెంట్ అంత సూక్ష్మంగా చూసేటువంటి అలవాటు మనకు కాదు. అది వచ్చిన చిక్కు. మరి ఇంక షార్ట్ కట్ మెథడ్ ఉందంటే ఏమీ లేదు నాకు తెలిసి. పేషెంట్ని అంటే అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్గా మనం పూర్తిగా ఉండాలంటే షార్ట్ కట్ ఇంకోటేం లేదు. ఇది తప్పదు. మన ఆఫీసులో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళలోంచి ఏది వినాలి, వాళ్ళకి మనం అనేటువంటిది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన మైండ్ వాళ్ళ దీని మీద రియాక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళ మీద ఇంప్రెషన్ ఫార్మ్ అవ్వకుండా ఉండాలి. ఆ ఇంప్రెషన్స్ ఫార్మ్ అవుతూనే ఉంటాయి రీల్ లాగా. వాళ్ళు మనం కొన్నాళ్ళు మనం దాన్ని చేసినా మళ్ళీ ఇంప్రెషన్ ఫార్మ్ అవ్వదనేటువంటిది ఏం లేదు. ఎలాగంటే మనం బాగా ఉతికేసుకుంటే ఇంక మళ్ళీ ఉతుకొక్కలేరు ఉండదుగా. బట్టలు శుభ్రంగా ఉండాలంటే ఉతుకుంటూనే ఉండాలి. అలాగే మైండ్ని ఇంప్రెషన్స్ ఫ్రీగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి అది ఎలా కుదురుతుందండి? మనం ఏదో బట్టలు ఉతుక్కోవాలంటే దానికి ఏదో డిటర్జెంట్ ఇవన్నీ ఉంటాయి. అలా మైండ్ కూడా ఉతుక్కోవాలని డిటర్జెంట్ ఉంది. అదేమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి గాడ్లీ ప్రెజెన్స్ని అబ్జర్వ్ చేయడం. మనంలో మనకి ఎలా అయితే ఉందో ఎదుటి వాళ్ళు కూడా మనని చూసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మామూలుగా ఏదో వినేస్తుంటాం, కానీ అవి అప్లై చేస్తే కానీ ఇది రాదు. ఇది అప్లై చేస్తే కానీ మనం పేషెంట్ దగ్గర అవగాహన అనేటువంటిది పూర్తిగా రావాలంటే ఇది అప్లై ఇది అప్లై చేయాలి. అంటే ఇవన్నీ మనం డైలీ అప్లై చేస్తుంటే ఇది ఎక్కడ అలవాటు అయితే అక్కడ మనం అప్లై చేస్తాం. అక్కడ అప్లై చేస్తే అప్పుడు మనకి క్లియర్గా మనకి పేషెంట్ యొక్క ఇది తెలిస్తే అప్పుడు మనం దానికి సిమిలర్గా ఉన్నటువంటి మెడిసిన్ అప్పుడు మనకి తెలుస్తుంది. ఇంత ప్రొసీజర్ ఉంది. అంతేగాని ఊరికనే ఆ మెడిసిన్కి దీనికి సిమిలారిటీ ఎలా వస్తుంది? సిమిలారిటీ ఎలా వస్తుంది? సిమిలారిటీ రావాలంటే ఆ మందుకున్నటువంటి ఆ మెడిసిన్ చదివినప్పుడు దానికి ఉన్నటువంటి ఇవన్నీ మనకి ఓకే, అవి ఎప్పుడో ప్రూవ్ అయి ఉన్నాయి. కానీ దాంతో సిమిలారిటీ మనం రావాలంటే ఎలాగంటే అవతల వాళ్ళు దానికి సిమిలర్ లక్షణాలు ఉన్నాయో లేవో తెలియాలి. అది తెలియాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అవ్వాలి. ఒకదానికోటి ఈ ప్రీ కండిషన్స్ అన్నమాట ఇది. అందుకని దిస్ ఇస్ నాట్ జస్ట్ సంథింగ్ విచ్ ఈజ్ ఫర్ ఒక ఫ్యూ మినిట్స్కి ఫ్యూ డేస్ సంబంధించింది కాదు. సో దిస్ వర్క్ ఈజ్ ఏ వర్క్ ఫర్ ద హోల్ లైఫ్ వర్క్. Then only we can expect that we can also develop ourselves to certain extent, at least, to be able to be a proper observer, unprejudiced observer in the homeopathic terms. We have to
transform ourselves into an unprejudiced observer. There is no other shortcut for this. The more we can attain this, the more it becomes easier for us to make a proper observation of the patient. And that observation is also for the purpose of healing the person, not otherwise. ఒక పేషెంట్ గురించి మనం ఇదంతా అబ్జర్వ్ చేసినటువంటి దాన్ని ఆ పేషెంట్కి అదనుకున్నటువంటి బాధని నుంచి రిలీవ్ చేయడం కోసం చేసే ప్రయత్నం కోసం తప్ప దాన్ని మించి ఆ పేషెంట్ గురించినటువంటిది ఈ ఇంప్రెషన్స్ మనలో లాక్ అయిపోయి ఉండకూడదు. ఉన్నాయంటే మళ్ళీ మనలో ఉన్న స్వర దాన్ని దింపిసి కొట్టేస్తుంది. పెద్ద న్యూసెన్స్. ఎంత ప్రొసీజర్ ఉంది అందులో. దిస్ ఈజ్ ది డబుల్ ప్రొసీజర్. While doing this effort, while making this effort, we are also being healed, because this is the means for us also to clean our sora, the sora in us. అంటే కేవలం మెడిసిన్స్తో సాధ్యం కాదు ఇది. అందుకనే మాస్టర్ గారు మీరు డిస్పెన్సరీలో సర్వీస్ చేయండి ఎందుకు చెప్తారంటే, మనలో ఉన్నటువంటి ఈ మ్యాథమెటిక్ ఉందిగా, దీని ఇంటెన్సిటీ తగ్గాలంటే ది బెస్ట్ మీన్స్ అని మాస్టర్ గారు. అంటే మనం ఏదో మంత్రజపం చేసినంత మాత్రాన అయితే అది కూడా అందుకోసమే. కానీ మనం దేనైనా సరే అంతటి పర్ఫెక్షన్తో అంతటి కంటిన్యూటీ ఉండి మనం చేయం కదా. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే, దీన్ని డిస్పెన్సరీలో సర్వీస్ అనేటువంటిది ఏ రకంగా చేయొచ్చు. డిస్పెన్సరీ సర్వీస్ ఎందుకు ఇచ్చారంటే, మనకి చాలా బాధలు ఉన్నాయని మనకు అనిపిస్తూ ఉంటుంది, ఫిజికల్గాను మెంటల్గాను. ఒక్కోసారి ప్రపంచంలో ఎంతమంది కంటే మనకి ఎంత ఎక్కువ బాధలు ఉన్నాయని మనకనే అది అక్కడ బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వాలంటే అలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళు మన దగ్గర పంపిస్తాడు భగవంతుడు. అది మాస్టర్ గారు చెప్పింది. అంటే ఏ దృష్టితో చూడాలో అది మాస్టర్ గారు చెప్పింది. ఎందుకంటే ఆయన ఆ దృష్టితో చూస్తారు. అందువలన మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాయంటే అది భగవంతుడు ఎందుకు పంపించాడంటే, నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు చాలా బాధపడిపోతున్నావని, నా అంత బాధపడుతున్న వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది మనకు అనిపిస్తుంది సెల్ఫ్ పిటీ వల్ల. అలాగే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూస్తే అబ్బా వీళ్ళు మనకంటే ఎంత బాధపడుతున్నారో అన్ని బాధలు మనకి లేవు కదా అని మనకి అప్పుడు అలా అనిపించినప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి స్వర కింద దిగుతుంది. అంటే ఇది మనకి కొన్ని సంవత్సరాల పాటు మనం కూడా అబ్జర్వ్ చేసిన మనలో మార్పు వస్తుందో లేదనేటువంటిది దానికి ఇది ఒక మంచి మీన్స్ అని మాస్టర్ గారు చెప్పారు. కానీ మనం కూడా వీ కెన్ వెరిఫై విత్ అవర్ సెల్స్. మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనలో వితౌట్ ఫెయిల్ ప్రతి ఒక్కళ్ళలో కూడా మనకి ఈ సెల్ఫ్ పిటీ అనేటువంటిది ఆ రూపంలో స్వరా మనం పట్టించుతుంది అందంపలేగా. పిటీ అనేటువంటిది అవతల వాడికి చూపించాలి కానీ వాళ్ళ ఎందుకు కానీ సెల్ఫ్ పిటీ అనేటువంటిది డేంజర్. ఈ ఇంప్రెషన్స్ ఫార్మేషన్ కూడా సెల్ఫ్ పిటీ అనేటువంటిది పనిచేస్తుంది, దానికి యాడ్ చేస్తుంది. ఆ రకంగా కూడా మనకి అదర్స్ని గురించినటువంటి ఇంప్రెషన్స్ అనేటువంటివి ఉండడం వల్ల కదా మనం అడ్డుపడుతుంది. మనకి ఏది వాళ్ళని పూర్తిగా అబ్జర్వ్ చేసి వాళ్ళని వాడికి హోమియోపతిక్గా మెడిసిన్ సెలెక్ట్ చేయాలంటే మనకు అడ్డుపడుతుంది. మెయిన్ ఫ్యాక్టర్ అది పెద్ద ఇబ్బంది. ఎందుకని మనకి ఎగ్జాక్ట్గా రైట్ మెడిసిన్ వేయాల్సింది ఎందుకు ఇండికేట్ అవ్వట్లేదు? మనం అన్నీ ట్రై చేస్తున్నాం. చివరికి రిపర్టరైజ్ చేసినప్పటికీ కూడా నువ్వు ఎంత రిపర్టరైజ్ చేసి ఏం చేసినప్పటికి కూడా
యూ కెనాట్ బి షూర్ అని కరెక్ట్గా నువ్వు ఆడికి వేయాల్సిన పొటెన్సీలో మనం వేయగలం అనేటువంటిది యూ కెనాట్ నెవర్ బి షూర్ దాట్. అంత 100% షూర్గా మనం చెప్పలేము. ఎందుకని అంటే అది పూర్తిగా ఎర్రర్ ఇవ్వాలంటే వాడు పూర్తిగా మనం అబ్జర్వేషన్ అనేటువంటిది కంప్లీట్గా వేస్తేనే, ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే అంత బాగా మనకి ఈ సెలక్షన్ ఆఫ్ రెమెడీ అండ్ రైట్ డైరెక్షన్ మనకు జరుగుతుంది. ఇవి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ ఫ్యాక్టర్స్. అవి దీనికి ఎది డిపెండెంట్, దానికి అది డిపెండెంట్, దీనికి ఆధారం ఇది, దానికి ఆధారం ఇది అని వెనక్కి వెళితే అది ఎంతవరకు వెళ్ళని చూసాం కదా మనకి జస్ట్. అందుకని మాస్టర్ ఈకే గారు ట్రీట్ చేసినప్పుడు ఎందుకు అలాగా అయింది, ఆయన అదే మెడిసిన్ వేస్తే ఎందుకు అయింది, మనం మళ్ళీ అదే మందు వేస్తే అంతవరకు ఎందుకు కాలేదంటే వీడి కారణం. అందుకని ఆయన ఏమన్నారంటే నాలాగే మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి అని మనకు. అందుకని మనకి అది తెలియజేయడం కోసమే ఆయన ఎప్పుడు ఎఫర్ట్, అది అందుకోసం ఆయన అంత ఎఫర్ట్ పెట్టేవారు. నిజానికి ఆయన ఎఫర్ట్ అంటే ఎఫర్ట్లెస్ ఆటోమేటిక్ ఇది. అప్పుడు కూడా ఇవన్నీ మనకి ఒక సంవత్సరంలో పట్టేటువంటిది ఆయన జస్ట్ ఫ్లాష్ లాగా ఉంటుంది తెలియడానికి కారణం అవుతాయి. అదే ఆయన పేషెంట్ గురించి తెలియడం ఇంప్రెషన్స్ వల్ల కాదండోయ్. ఆయన పేషెంట్ యొక్క కండిషన్ చెప్పలేకపోయినా ఎందుకు తెలిసేదంటే ఈ కంపాషన్ అనేటువంటిది చూసారా, పిటి కంపాషన్ ఇవి ఎంతగా ఉండేదంటే చూసి అవతల వాడు వచ్చినప్పుడు వాడికి ఉన్నటువంటి కండిషను ఈ తనలో తెలిసిపోయేది. అది ఉంది రహస్యం అసలు. ఇది మనం మోడర్న్ సైన్స్ గారు హోమియోపతిలో అయినా సరే మామూలుగా అయితే అర్థం కాదు. ఆ పేషెంట్కి మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏ బాధ ఉందో ఆ మూమెంట్లో ఆ పేషెంట్ యందు ఉన్నటువంటి పరమ ప్రేమ వల్ల, పిటి అనేటువంటి దానివల్ల హీ కెన్ ఫీల్ దట్. ఫీల్ అంటే ఊరికనే ఇంప్రెషన్స్ వల్ల కాదు, అక్కడే మన తేడా. మనం ఒకసారి ఫీల్ అవ్వచ్చు ఇంప్రెషన్స్ ఉంటే, ఇంప్రెషన్ వల్ల కాదు, ఆ కంపాషన్ వల్ల ఆ మూమెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ కండిషన్, పేషెంట్స్ కండిషన్ ఇమ్మీడియట్ తెలిసిపోతుంది ఆయనకి. అప్పుడు ఇమ్మీడియట్గా హీ కెన్ సెలెక్ట్ అండ్ అప్లై ది రైట్ రెమెడీ. అందువల్ల మనకు మిరకల్లా కనిపిస్తుంది. అది కారణం. మాస్టర్ గారు మిరకల్స్ చేశారంటే ఇది మిరకల్. ఎందుకంటే ఇంకేసిందంటే దీన్ని మనం మిరకల్ అంటున్నాం, ఆయన మిరకల్ కాదు. ఎలా అయితే ఇప్పుడు మన అంతే కదా, మనకి ఇప్పుడు టీవీలో వచ్చే తర్వాత మనైతే డైరెక్ట్గా మనం ఇంట్లో కూడా చూస్తున్నాం. ఇది మనకి ఎంతమంది తెలియనప్పుడు మన మిరకల్. ఫస్ట్ టైం మొబైల్లో చూసుకోవచ్చు మిరకల్ కాదు మనకి, మనందరికీ ఇన్వారియబుల్గా ఇక ఇప్పుడే మనకి చూసుకుంటాం అంతే. అలాగే మాస్టర్ గారికి ఎందుకు మిరకల్ కాదు, మనకి మిరకల్ ఎందుకంటే అది కారణం. అంత ఇంటెన్స్ మనం ఎంతైతే పిటి చూపించుకుంటాం, దీన్ని అడదిప్పి ఎదురుకుండా వచ్చినటువంటి వాడు అనేటువంటిది వాడి మీద అలా ఉండగలిగితే అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇది నాకు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నాకు అని వచ్చినటువంటి ఆన్సర్ నాకు అనిపించింది. మాస్టర్ బికాస్ డైరెక్ట్గా మాస్టర్ గారి పక్క ఉండి అబ్జర్వ్ చేయడం ఏంటంటే అవకాశం కలిగింది కాబట్టి నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఇది. మీకు కూడా అది ఇందులో బాగుందనిపిస్తే యూ కెన్ ఫాలో ఇట్. వాసుదేవ. నెక్స్ట్